లడ్డు వేలంపాటలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహం ఈ ఏడు గణేష్ నవరాత్రులకు ధూల్పేటలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ్ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మంతర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగవ చేతిలో లడ్డు పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేగాక ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని రామ మందిరం ఉన్నది, అలాగని అయోధ్య రామ మందిరం కోసం ఈసారి ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రామాలయం మండపం కోసం ఇంచుమించు 10 రోజుల నుంచి ఈ యొక్క వర్క్ జరుగుతుంది. కొద్దిగా వర్షం కోసం కొద్దిగా ఇబ్బంది అయ్యి కొద్దిగా ఈ యొక్క పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది, కానీ రేపు సాయంత్రం లోపు ఈ మండపం నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు 6 గంటలకు ప్రారంభమై ఉత్సవ కమిటీ సభ్యులు మొదట పూజ చేసుకుంటారు. 1 గంట నుంచి 1.5 గంటల సేపు ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైనా సరే విఐపీస్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. లాస్ట్ టైం లడ్డు వేలంపాటలో ఈసారి ఎంత పలుకుతుంది అనుకుంటాం? గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు లడ్డు వేయింది. ఈ సంవత్సరం 27 అంటే 30 లక్షల దాకా పోతుందని నేను కమిటీ సభ్యులు అనుకుంటున్నాను. కానీ లడ్డు ఎంత పోతుంది, ఎవరికి పోతుంది అనేది మాత్రం భగవంతుని ఒక ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఒక లడ్డు తగ్గుతుంది. ఈసారి లడ్డు వేలంపాటలో కొత్త పంద నిర్వహిస్తున్నారని ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే లడ్డు వేలంపాట వాటలు ఫస్ట్ డిపాజిట్ చేయాలని. గత సంవత్సరం నుంచి బాలాపూర్ వాస్తవులు అయితేనేమో ఈసారి లడ్డు కొంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుని నిమజ్జనం రోజు ఇస్తుంది. కానీ ఈ సంవత్సరం కొత్త నిబంధన పెట్టింది. ఎందుకంటే బాలాపూర్ ప్రజలైనా సరే ఎవరైనా సరే లడ్డు వేలంపాటలో పాల్గొనాలంటే గత సంవత్సరం 27 లక్షల రూపాయలకి లడ్డు పోయిందో ఆ 25 లక్షలు ఈసారి మా దగ్గర ఉత్సవ సమితి డిపాజిట్ చేస్తేనే వాళ్ళ పేరు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు ఫైనల్ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఎంతమంది వేలంపాటలు ఉంటుందో అప్పుడు ఆ ఫైనల్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాతనే వాళ్ళ పేరు లిస్ట్లో వచ్చిన తర్వాత పేరు నమోదు చేసిన తర్వాత చదువుతుంది. ఎంతమంది పాల్గొనబోతున్నారు లడ్డు వేలంపాట? ఇప్పటికి మాత్రం ఒక 3 నుంచి 4 కొత్త సభ్యులు అయితే మాకు సంప్రదించారు. వాళ్ళకి చెప్పినాం ఒక 3-4 డేస్ తర్వాత వచ్చి మాతో కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి ఏమేమి ఉంటుందో ఒక విషయం దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత డబ్బులు మాకు డిపాజిట్ చేస్తే మీ పేరు ఆ లిస్టులో నమోదు చేస్తారు. లడ్డు కొన్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? లడ్డు కొన్న తర్వాత లాస్ట్ ఇయర్ అయితే రెడ్డి సాబ్ కొన్నాడు. ఆయన ఇక్కడ మీ పక్కకే ఉన్నాడు. ఆయన గురించి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఆయన ఏమంటుండో ఆ విషయం మీరు ఆయనతో మాట్లాడండి. ఓకే, నా పేరు దాసర్ దయానంద్ రెడ్డి. 2022లో కూడా నేను లడ్డు ఇక్కడే బాలాపూర్ లడ్డు వేలంపాటలో ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ వచ్చి మా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాటిగూడ గ్రామం చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. 2022లో లడ్డు వేలంపాటలో పాల్గొని ఒక 26,40,000 రూపాయల్లో నేను ఆగిపోయాను. అక్కడికి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. గత సంవత్సరం 2023లో వంగేటి లక్ష్మారెడ్డి అన్నగారు అంటూ వాళ్ళకు కైవసం చేసుకోవడం జరిగింది. మళ్ళా 2023లో అదే వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు అనూహ్యంగా నాకు ఆ లడ్డు వేలంపాటలో నాకు దక్కడం ఎంతో అభినందనీయం, శోచనీయంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను.
లడ్డు ఇక్కడ ప్రపంచ దేశాల్లో అన్ని చూస్తున్నాం, ఎన్నో మండపాలు ఉన్నాయి. గణేశుడు అంటే ఖైరతాబాద్, లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్. ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టే కదా మన ప్రపంచ దేశాలంతా నలువైపు బాలాపూర్ వైపు చూస్తున్నది, ఆ లడ్డు వేలంలో పాల్గొనే వాళ్ళని చూసి. ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది. లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా కానీ ప్రశాంతతగా ఉన్నాను, వ్యాపార పరంగానే కానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. లడ్డు కొన్న తర్వాత కుటుంబ సమేతంగా పిల్లలు, తల్లి అందరు కృషి వల్ల నాకు ఈ లడ్డు వాళ్ళ సమక్షాలు వాళ్ళు తీసుకోవాలని అందరూ ఏకపాటిగా నిర్ణయం తీసుకొని పోరాడాము. 2 years 2023 నాకు లడ్డు దక్కింది. 100% లడ్డు వేలంపాటలో ఈ లడ్డు ప్రసాదం దక్కిన తర్వాత నాకు మళ్ళీ ఎగ్జామ్మెంట్ ఉంటుంది కదా, నేను ఖచ్చితంగా ఈసారి వేలంపాటలో 100% ఉన్నాను. ముందంజలు ఉండాలన్నా భగవంతుని కోరుకొని కానీ ఇక్కడికి వచ్చాను. లడ్డు కొనకుండా మీరు ఎలా ఉండేవారు? లడ్డు బాలాపూర్ గణేష్ లడ్డు కొన్న తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది మీరు చూడండి. లడ్డు వేలంపాట అక్కడ ముందు ఇప్పుడు ఏముంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాము, అవి రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరగడము దైవ సూచికమే కదా. సో దేవుని మనం భక్తి రూపాయి పెడుతున్నాం, భగవంతుడు మనం రూపాయలు ఇస్తున్నాం. సో లడ్డు బాలాపూర్ లడ్డు ప్రాముఖ్యత బాలాపూర్ లడ్డే. ఇక్కడ మెయిన్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంత పీస్ఫుల్ గా, ఇంత నీట్ గా, ఇంత చిన్న రోడ్లో కూడా ఇంత ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఆ దైవ బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఒక్క చిన్న సంఘటన కూడా ఇప్పటివరకు జరగాలి. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇంత చిన్న రోడ్లో కూడా ఈ రోజు వరకు ఎలాంటి ఆటో జరగాలి. అదే ఈ బాలాపూర్ ప్రాముఖ్యత, లడ్డు దేవుని ప్రాముఖ్యత ఇక్కడ.